హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇన్ కేస్ మీరు ఒక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తుంటే ఈ వీడియో మీకు సూటబుల్ అయితే అవుతుంది. బట్ ముందుగా మీకు ఒక విషయం చెప్తున్నాను, ఈ నోటిఫికేషన్ ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో ఇవి అందరికీ కూడా సూటబుల్ అవ్వు. కొంతమంది మాత్రమే ఈ జాబ్స్ అనేవి యూస్ అవుతాయి. ఇన్ కేస్ మీరు ఈ వీడియో చూస్తుండి ఈ జాబ్స్ మీకు సూటబుల్ అవ్వలేదని చెప్పి డిసప్పాయింట్ అయితే అవుతుంటే మీరు చేయాల్సిన ఒక చిన్న పని ఏంటంటే ఈ నోటిఫికేషన్ ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో అవి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఎవరికైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేసి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి ఈ జాబ్స్ నోటిఫికేషన్ అనేది యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇది నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. అండ్ ఆల్సో వీడియోని ఎండింగ్ వరకు చూసిన తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక మనం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ నోటిఫికేషన్ ఈసీఐఎల్ నుంచి రావడం జరిగింది. ఈసీఐఎల్ అంటే మనకి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అయితే ఈ కంపెనీ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అండర్టేకింగ్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఉంటాయి. ఈ నోటిఫికేషన్లో మనకి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ జాబ్స్ని రిక్రూట్ అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఆ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ని స్టెప్ బై స్టెప్ తెలుసుకోబోతున్నాం. సో మనం ముందుగా డీటెయిల్స్లోకి వెళ్తే ఎలిజిబిలిటీ డీటెయిల్స్ని మెన్షన్ చేశారు. ఆ ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో కూడా ఎస్పెషల్లీ ఏజ్ లిమిట్స్కి సంబంధించిన వివరాలు అయితే ఇచ్చారు. ఆ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 27 ఇయర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే ఈ జాబ్స్కి మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. ఈ 27 ఇయర్స్ మ్యాక్సిమం అనేది ఓన్లీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. ఎవరైతే రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్ లైక్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికేబుల్ అవుతాయి. వాటి డీటెయిల్స్ని కూడా మనం తెలుసుకుందాం. ఇక ఇప్పుడు మనం ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో భాగంగా క్వాలిఫికేషన్స్ వివరాలు చూస్తే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో రిక్రూట్ చేసే పోస్ట్ నేమ్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్. టోటల్గా చూసుకుంటే మనకి 30 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి వేరు వేరు డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్టులు. ఇప్పుడు మనం ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకి ఈసీఈ, దీనికి సంబంధించి 5 పోస్టులు ఉన్నాయి. సెకండ్ చూసుకుంటే త్రిబుల్ ఈ, దీనికి సంబంధించి 7 పోస్టులు. నెక్స్ట్ చూసుకుంటే మెకానికల్, దీనికి సంబంధించి 13 పోస్టులు. ఫైనల్గా సిఎస్సి, దీనికి సంబంధించి 5 పోస్టులు. టోటల్గా ఏవైతే 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నానో అవైతే ఇక్కడ మీరు టాలీ చేస్తే క్లియర్గా అయితే కనబడుతుంది. అయితే ఈ జాబ్స్కి ఇప్పుడు నేను ఏదైతే మెన్షన్ చేసినటువంటి బ్రాంచెస్ ఉన్నాయో ఆ బ్రాంచెస్లో మీరు కనుక ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తుంటే ఇక ఎటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్స్ లేకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి స్కేల్ ఆఫ్ పే చూసుకుంటే 40,000 to 1,40,000 రూపీస్ వరకు శాలరీ అనేది రావడం జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. నవేడేస్ చాలామంది ఎడ్యుకేషన్ మీద స్టడీస్ మీద ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. కానీ వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, కొన్ని అడిషనల్ ప్రాబ్లమ్స్ కానీ స్టడీస్ని మధ్యలో డిస్కంటిన్యూ చేయాల్సి అయితే వస్తుంది. తర్వాత అన్నీ సార్ట్అవుట్ అయినా సరే ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయడానికి ఏజ్ అనేది ఇంకా కొన్ని అడిషనల్ బ్యారియర్స్ అనేవి ఏర్పడుతున్నాయి. సో ఇన్ కేస్ మీరు కూడా అటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంటే ఆ ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ అయితే దొరికింది. ఈ సొల్యూషన్ మనకి ఆంధ్ర యూనివర్సిటీ ప్రొవైడ్ అయితే చేస్తుంది. రీసెంట్గానే మనకి ఆంధ్ర యూనివర్సిటీ ఆన్లైన్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా మీరు ఇంటి దగ్గరే ఉండి విత్ అఫోర్డబుల్ ఫీజెస్తో ఎటువంటి ల్యాప్టాప్ ఆర్ సిస్టమ్ యాక్సెస్ అనేది లేకుండా జస్ట్ మొబైల్లోనే గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ని కంప్లీట్ అయితే చేయొచ్చు. ప్రజెంట్ ఆంధ్ర యూనివర్సిటీ చూసుకున్నట్లయితే మనకి ఈ ఆన్లైన్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్లో భాగంగా డిగ్రీలో మనకి బీకామ్ అకౌంటెన్సీ కోర్స్ని ఆఫర్ చేస్తుంది. అండ్ పీజీలో చూసుకున్నట్లయితే ఎంబీఏ, ఎంసీఏ అండ్ ఎంఏ సోషాలజీ కోర్సెస్ని ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ ఎవరైనా ఇంటి దగ్గరే ఉండి మీరు మధ్యలో డిస్కంటిన్యూ చేసినటువంటి మీ స్టడీస్ని కంటిన్యూ చేయాలనుకుంటే ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. అండ్ ఆల్సో చాలామందికి వచ్చేటటువంటి డౌట్స్, ఆన్లైన్ గ్రాడ్యుయేషన్ అనేది సేఫేనా, దీనికి రికగ్నైజేషన్ ఉంటుందా లేదా అని చెప్పి సేఫా కాదని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందువల్ల అంటే మనకి ఈ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తుంది ఇండియాలోనే రికగ్నైజ్డ్ అండ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ యూనివర్సిటీ అయినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ. సో ఇక్కడ మనం సేఫా కాదా అనే డౌట్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక మీకు ఇంట్రెస్ట్ అనేది ఉంటే డిస్క్రిప్షన్లో మీకు గూగుల్ ఫామ్ లింక్ అయితే ఇస్తాను. అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మీకు ఇంకొక విషయం తెలియజేయాలి. మీరు ఏదైతే ఈ ఆన్లైన్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది ఈ ప్రోగ్రాంలో మీరు రిజిస్టర్ అయ్యి మీరు ఈ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ని యాక్సెస్ అయితే చేస్తే మీకు ఏదైతే లెర్నింగ్ మెటీరియల్ ఉంటుందో దీన్ని ఆంధ్ర యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో మీకు ఈ బుక్స్, స్టడీ గైడ్స్, ప్రాక్టీస్ టెస్ట్, డిస్కషన్ ఫామ్స్ అన్నింటినీ కూడా ఆంధ్ర యూనివర్సిటీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానితో పాటు ఇంకొక విషయం మీరు తెలుసుకోవాలి. ఆ విషయం ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ స్టార్ట్ చేసిన ఈ ఆన్లైన్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్కి నోటబుల్ అల్యూమినీస్ కింద డాక్టర్ ఎం వెంకయ్య నాయుడు గారు, ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, డాక్టర్ దువ్వూరి సుబ్బారావు గారు, ఫార్మర్ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, శ్రీమతి మినీ ఐపీఈ, ఈమె చూసుకుంటే మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా, జస్టిస్ జె చలమేశ్వరరావు గారు, ఫార్మర్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళందరూ కూడా ఈ ఆన్లైన్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్కి ఆంధ్ర యూనివర్సిటీకి నోటబుల్ అల్యూమినీస్గా ఉన్నారు. సో ఇక ఎందుకు ఆలోచిస్తున్నారు, మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను గూగుల్ ఫామ్కి సంబంధించి. అక్కడ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేసి ఏదైతే మీరు మధ్యలో స్టాప్ చేసినటువంటి మీ ఎడ్యుకేషన్ ఉంటుందో దాన్ని మళ్ళీ అయితే స్టార్ట్ చేసుకోండి. అక్కడ ఆ డీటెయిల్స్ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు.
ఇక్కడ మీకు శాలరీ డీటెయిల్స్ని మళ్ళీ ఒకసారి మెన్షన్ చేశారు. సేమ్ ఇప్పుడు ప్రీవియస్గా నేనైతే మెన్షన్ చేశాను శాలరీ 40,000 to 1,40,000 అని. ఆ పాయింట్ని మళ్ళీ ఇక్కడ హైలైట్ అయితే చేశారు. ఇవన్నీ కూడా మీరైతే చూడొచ్చు. అయితే మీకు ఇనీషియల్గా ఈ జాబ్ అనేది గెట్ చేసిన తర్వాత మిమ్మల్ని ట్రైనీ ఆఫీసర్గా పిలవడం అయితే జరుగుతుంది. అండ్ ఆల్సో 1 year మీకు ప్రొబేషనరీ పీరియడ్ కూడా ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఆ డీటెయిల్స్ ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. అండ్ ఆల్సో ఈ నోటిఫికేషన్లో మీకు చెప్పాల్సినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఒక బాండ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ బాండ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇన్ కేస్ మీరు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా ప్రాపర్గా కంప్లీట్ చేసి ఈ జాబ్ అనేది గెట్ చేస్తే మీకు ఒక బాండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది జాబ్లో జాయిన్ అయ్యే టైంలో. ఆ బాండ్ ప్రకారం ఏంటంటే మీరు ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత 4 years వరకు వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు 4 years వరకు వర్క్ చేయకుండా ఏదైతే బాండ్ 4 years అగ్రిమెంట్ ఉంటుందో దాన్ని కనుక బ్రేక్ చేస్తే మీరు 4 lakhs వరకు అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ మీద సిగ్నేచర్ కూడా మీరు చేసి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది కంపెనీకి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు బెటర్ జాబ్ వచ్చినా లేదా బెటర్ ఆపర్చునిటీ వచ్చిందన్నా సరే ఈ 4 years లోపు కనుక వెళ్ళిపోతే 4 lakhs అనేది మస్ట్ అండ్ షుడ్గా పే చేయాల్సి అయితే ఉంటుంది. సో పాయింట్ ఇక్కడ హైలైట్ అయితే చేశారు. ఇవైతే ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. సో ఈ 4 lakhs అనేది ఎందుకు మెన్షన్ చేశారంటే ఏదైతే మనం ట్రైనింగ్ ఆఫీసర్గా ఉంటామో ఆ టైంలో చూసుకుంటే మన స్కిల్స్ అప్గ్రేడ్ అయితే చేయడానికి మన మీద కాస్త అమౌంట్ అయితే స్పెండ్ చేస్తారు. దానికోసమే మనకి ఈ బాండ్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మనకి టోటల్గా 30 vacancies డిఫరెంట్ బ్రాంచెస్ అయితే అనుకున్నాం కదా. ఇవి మనకి కమ్యూనిటీ వైజ్ కూడా డివైడ్ అయితే చేశారు. ఆ వివరాలు చూస్తే అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి 15 పోస్టులు, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించి 2, ఓబీసీకి సంబంధించి 8, ఎస్టీ కేటగిరీకి సంబంధించి 1, ఫైనల్లీ ఎస్సీ కేటగిరీకి సంబంధించి 4 అని చెప్పి కమ్యూనిటీ వైజ్ డివైడ్ అయితే చేశారు. ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయని చెప్పి మెన్షన్ చేశాను కదా. ఆ ఏజ్ రిలాక్సేషన్స్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years అని చెప్పేసి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే మెన్షన్ చేశారు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి మెథడ్ ఆఫ్ సెలక్షన్ అనేది మెన్షన్ చేశారు. అంటే ఈ జాబ్స్కి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మెన్షన్ చేశారు. సో ఒకసారి మనం ఈ మెథడ్ ఆఫ్ సెలక్షన్ గురించి క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి మెథడ్ ఆఫ్ సెలక్షన్ అనేది 2 stagesలో ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. Stage 1 చూసుకుంటే రిటన్ టెస్ట్, Stage 2 చూసుకుంటే పర్సనల్ ఇంటర్వ్యూ. మొత్తం ఓవరాల్గా 100%లో మనకి 85% మార్క్స్ అనేది రిటన్ టెస్ట్ నుంచి, 15% ఆఫ్ మార్క్స్ అనేది పర్సనల్ ఇంటర్వ్యూ నుంచి ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ డీటెయిల్స్ని ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు క్లియర్గా అయితే చెక్ చేయండి. సో వన్స్ ఈ రెండింటిలో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి షార్ట్ లిస్ట్ అయితే అవుతారో వాళ్ళకి సెలెక్ట్ చేసి వాళ్ళకి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఏదైతే మనకి రిటన్ టెస్ట్ ఉందో ఆ రిటన్ టెస్ట్లో ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా అప్లికేబుల్ అవుతుందని మెన్షన్ చేశారు. ఈ పాయింట్స్ అయితే ఇక్కడ క్లియర్గా చూడండి. రిటన్ టెస్ట్కి సంబంధించి ఏవైతే ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయో అవి మనకి మెన్షన్ చేశారు అక్రాస్ ఇండియా మొత్తం మీదగా. సో ఒకసారి చూడండి, మొత్తం 6 ఎగ్జామ్ సెంటర్స్. ఇందులో మనకి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై ఆర్ నాగ్పూర్, న్యూఢిల్లీ ఆర్ నోయిడా, కోల్కతా, మొత్తం ఈ విధంగా 6 ఎగ్జామ్ సెంటర్స్ ఈ జాబ్ రిక్రూట్మెంట్కి అయితే ఉన్నాయని చెప్పారు. మనకి హైదరాబాద్ అనేది ఎగ్జామ్ సెంటర్గా చూస్ చేసుకోవచ్చు బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు. ఇన్ కేస్ ఎవరికైనా సరే కడప, కర్నూలు ఏరియాల దగ్గర ఉంటే వాళ్ళు బెంగళూరు కూడా చూస్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఏదైతే పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుందో ఈ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది రిటన్ టెస్ట్ తర్వాత షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇవైతే చూడొచ్చు. సో ఓవరాల్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఈ విధంగా అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్లీ ఈ విధంగా మనకి మెన్షన్ అయితే చేశారు. సో ఫ్రెండ్స్, ఇన్ కేస్ మీరు మీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది, ఒక మంచి జాబ్ కావాలి అని మీరు ఫీల్ అయితే ఉంటే ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసి జాబ్స్ అయితే గెట్ చేయండి. అయితే యాక్చువల్లీ చూసుకుంటే మనకి మనం ఈ నోటిఫికేషన్ పూర్తిగా మీరు చెక్ చేసినట్లయితే ఇప్పుడు నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను కదా, అక్కడ మీరు చూసి కంగారు అయితే పడద్దు. ఎందుకంటే మనకి ఈ జాబ్స్కి అప్లై ప్రాసెస్ కంప్లీట్లీ ఆన్లైన్లోనే ఉంటుంది. అప్లికేషన్స్ అనేవి మార్చి 23వ తారీఖున స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 13వ తారీఖుతో క్లోజ్ అవుతున్నాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు అఫీషియల్ వెబ్సైట్లో కానీ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు కానీ. బట్ ఇక్కడ మనకి చూసుకుంటే ఒక కొలీజియం అయితే విడుదల చేసి మనకి ఏదైతే అప్లై ప్రాసెస్ డేట్స్ ఉంటే వాటిని ఎక్స్చేంజ్ చేసామని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. అప్పుడు ఆ కొలీజియం కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే చూపిస్తాను. నెక్స్ట్ ఈ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు పే చేయాలి, ఆన్లైన్లోనే అప్లై చేయాలి కాబట్టి. సో ఆ డీటెయిల్స్ కూడా చెప్పేస్తాను. ఆ డీటెయిల్స్ చూసుకుంటే ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై అయితే చేస్తారో వాళ్ళకి చూసుకున్నట్లయితే మనకి 1000 రూపీస్ అంటే 1000 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంది. ఈ 1000 రూపాయల అప్లికేషన్ ఫీజుని అన్రిజర్వ్డ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఓబీసీ క్యాండిడేట్స్ పే చేయాలి. రిమైనింగ్ క్యాండిడేట్స్ లైక్ ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎగ్జామ్షన్ అయితే ఉన్నట్లే మెన్షన్ అయితే చేశారు. సో ఈ డీటెయిల్స్ని ఓవరాల్గా మీరు ఇక్కడైతే చూడొచ్చు.
అయితే మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఇంకో కొలీజియం రిలీజ్ చేశారు అన్నాను కదా. సో ఇదైతే అఫీషియల్ వెబ్సైట్, ఇక్కడ కొలీజియం కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు అది డౌన్లోడ్ కూడా అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఒకసారి మనం అది క్లియర్గా అయితే చెక్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని మెన్షన్ చేసి ఏదైతే గ్రాడ్యుయేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ ట్రైనీస్ ఉన్నారో సేమ్ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్కి ఏవైతే ఇచ్చినటువంటి డేట్ ఉందో మనకి ఆ డేట్ని చూసుకున్నట్లయితే ఎక్స్టెండ్ చేశారు. అది ఇప్పటి వరకు అంటే మే 20వ తారీఖు వరకు ఎక్స్టెండ్ అయితే చేశారని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అందుకోసం మీకు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఇన్ కేస్ మీకు ఎలిజిబిలిటీ ఉండి అప్లై అయితే చేసుకోవడానికి ఒక మంచి జాబ్ కావాలని మీరు ట్రై చేస్తుంటే ఈ జాబ్స్ని ఖచ్చితంగా యూస్ అయితే చేసుకోండి. అయితే మీరు ఈ వీడియో ఇప్పటి వరకు చూసింటే మీకు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేకపోతే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇన్ కేస్ వాళ్ళ కెరీర్ సెట్ అయినా సరే, సో ఫలానా పర్సన్ లేదా ఫలానా రిలేటివ్ నాకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం వల్ల జాబ్ అయితే వచ్చిందని చెప్పేసి సో వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మీకు ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నోటిఫికేషన్పై తప్పనిసరిగా లైక్ చేసి తప్పనిసరిగా కామెంట్ చేసి మీ డౌట్స్ని అయితే రైజ్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ముందుగా చెప్పినట్టు లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసి వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అయితే జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ కాస్త ఆలస్యంగా వస్తాయి, దానికోసం ఫీల్ కూడా అవ్వద్దు, ముందుగానే చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.